నమస్తే, వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం వృషభ లగ్నం, వృషభ రాశి వారికి గోచార గురుడి యొక్క సంచారం అనేది మిథున రాశిలోకి జరిగినప్పుడు ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఈ వీడియోకి అయితే ఫస్ట్ లైక్ కొట్టండి. మీకు మొత్తం అంతా చూసిన తర్వాత నచ్చితే కామెంట్ చేయండి అండ్ కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో నేను ఫర్దర్ గా పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో తెలుగులో రియల్ అండ్ ఆథెంటిక్ ప్రొడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో. సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్లీ వృషభ లగ్నం, వృషభ రాశి వారికి ఏంటి అంటే ఈ గురుడి యొక్క గోచార సంచారం అనేది ద్వితీయ స్థానంలోకి జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు రాశికి లగ్నానికి తేడా అనేది మీకు అసెస్ చేయాలనుకుంటే మీ మెంటల్ స్టేటస్ అనేది, మెంటల్ ఎమోషనల్ వెల్ బీయింగ్ అనేది అంతా కూడా రాశి. ఓకే, మీ ఆలోచన విధానం ఎలా ఉంది, మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది రాశి. ఓకే, మీ ఫిజికల్ వరల్డ్, మెటీరియలిస్టిక్ వరల్డ్, మీకు జరిగే విషయాలు, మీ జాబ్, కెరియర్, మనీకి సంబంధించి ఇవంతా కూడా మీ యొక్క లగ్నం అనమాట. ఓకే, అసెండెంట్. సో మీరు లగ్నానికైనా రాశికైనా దేనికైనా ఇదే ఫలితాలు చూసుకోవచ్చు. చెప్పే ఆస్ట్రాలజర్ ఎవరైనా సరే ఏ ఆస్ట్రాలజర్ రాశి ఫలితాలు అని చెప్తే ఆ జోడెక్ సైన్ క్యారెక్టరిస్టిక్స్ బేస్డ్ ఆ జోడెక్ సైన్ లో నుంచి మిగతా సైన్స్ లోకి గ్రహాలు అనేవి ఎంటర్ అయినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మాత్రం చెప్తాడనమాట. మీ యొక్క పర్సనల్ హోరోస్కోప్ లో అది రాశి అయినా ఫలిస్తుంది, లగ్నానికైనా ఫలిస్తుంది. సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు వృషభ లగ్నం అయినా సరే, మీది వృషభ లగ్నం అయినా సరే, రాశి అయినా సరే మీరు దీన్ని చూడొచ్చు అనమాట. సో గురుడు యొక్క గోచార సంచారం అయితే ఫస్ట్ ద్వితీయ స్థానంలోకి జరిగి గురుడి పంచమ దృష్టి అష్టమ స్థానం పైన, సప్తమ దృష్టి దశమ స్థానం పైన, గురుడు యొక్క గోచార సంచారం అయితే ద్వితీయ స్థానంలోకి జరిగి పంచమ దృష్టి షష్ఠ స్థానం పైన, సప్తమ దృష్టి అష్టమ స్థానం పైన, నవమ దృష్టి దశమ స్థానం పైన పడుతుంది అనమాట. ఫస్ట్ గురుడు ద్వితీయ స్థానంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని తీసుకుంటే ద్వితీయ స్థానంలో ధన కుటుంబ వాక్కు స్థానం. సో మీ లగ్నము రాశి నుంచి ద్వితీయ స్థానంలోకి గురుడు వెళ్ళినప్పుడు ఫస్ట్లీ మీ యొక్క కమ్యూనికేషన్ అండ్ స్పీచ్ అనేది ఎన్హాన్స్ చేస్తాడనమాట. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ చేస్తాడు. అలానే ఒక విషయం ఏదైనా చెప్పాలి అనుకుంటా ఉంటే దాన్ని క్లియర్ కట్ గా నీట్ గా చెప్పే ఒక టాలెంట్ అండ్ క్యాపబిలిటీ అయితే మీకు ప్రసాదిస్తాడు అనమాట. అలానే ఈ యొక్క ఫ్యామిలీ బాండింగ్స్ అనేవి బెటర్మెంట్ చేస్తాడు. ఫ్యామిలీలో ఏదైనా లీగల్ ఇష్యూస్ కానీ, ఫ్యామిలీలో ఏదైనా గొడవలు లాంటివి చిన్న చిన్నవి అవుతూ ఉంటే వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాడు ఖచ్చితంగా. అండ్ అట్ ద సేమ్ టైం మంచి కుటుంబ సంబంధాలను తీసుకొస్తాడు లీగల్ మ్యాటర్స్ లో. అండ్ ఈ అప్పుల విషయానికి సంబంధించిన ద్వితీయ స్థానం అంటే మెటీరియల్ వెల్త్, ధనస్థానం కూడా వస్తుంది అనమాట. సో మనీకి సంబంధించిన విషయాల్లో ఏదైనా మీకు ఇబ్బంది ఏదైనా ఉంటే అది క్లియర్ చేసే రీతిలో తీసుకెళ్తాడు ఖచ్చితంగా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నాకు తెలిసిన ఎగ్జాంపుల్ లో చెప్పాలి అంటే లోన్స్, బ్యాంక్ లోన్స్ ఆర్ ఏదైనా సరే సమ్ టైప్ ఆఫ్ లోన్స్ అనేవి ఉంటే ఆ లోన్స్ అనేది లాంగ్ టర్మ్ లో కట్టకుండా ఉండి, ఏదన్నా మీకు ఫ్యామిలీలో ఇబ్బందులు వచ్చి, ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేక కట్టకుండా ఉండి ఆ లోన్స్ అనేటివి డ్రాప్ అయిపోయి ఉంటే అవి సెటిల్మెంట్ కిందకి వస్తాయి. అది కూడా స్మూత్ వేలో సెటిల్మెంట్ కిందకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఓకే, అంటే గొడవలు వచ్చి రికవరీ ఏజెంట్స్ మీ ఇంటికి వచ్చి గొడవ చేసి గొడవ చేసి కంటే కూడా అవన్నీ జరగకుండా ఈజీగా మనీకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈజీగా సెటిల్ అయిపోయే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఓకే, సో ఇదొకటి. అండ్ గురుడు యొక్క పంచమ దృష్టి షష్ఠ స్థానం పైన పడినప్పుడు ఏంటి అంటే 6th house అంటే మీకు శత్రు రోగ రుణస్థానం వస్తుంది. సో శత్రురోగ రుణస్థానం అంటే మీకు ఈ డైలీ లైఫ్ రొటీన్ కి సంబంధించిన స్థానం కూడా వస్తుంది. ఓకే, మీ యొక్క రోజులో మీరు ఆ రోజుని ఎంత బాగా ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకుంటున్నారు, మీ యొక్క డైలీ లైఫ్ రొటీన్ కి స్టిక్ అయి ఉన్నారా లేదా, గజిబిజిగా ఉన్న మీ యొక్క రొటీన్ అనేది అంత కరెక్ట్ గా లేదా, ఇవంతా కూడా మీకు 6th house కిందకి వస్తుంది అనమాట. ఓకే, ఎనిమీస్ ఎంత బాగా కాంక్యూర్ చేస్తున్నారు, హెల్త్ ఇష్యూస్ ఎలాంటివి వస్తున్నాయి మీకు, అండ్ మనీ డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఎలా ఉంది, రుణస్థానం అనమాట. ఓకే, అవతల వాళ్ళకి మీరు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం, అప్పులు తీర్చడం అన్ని కూడా ఇంకా 6th house కిందకి వస్తుంది. సో 6th house మీద గురుడు యొక్క దృష్టి పడినప్పుడు మీ యొక్క డైలీ లైఫ్ రొటీన్స్ లో చాలా చేంజెస్ అయితే వస్తాయన్నమాట. మీరు మంచి ఒక రొటీన్ కి స్టిక్ అయ్యి దాని ద్వారా మీరు లైఫ్ లీడ్ చేయడం అనేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు మనీ డెబ్ట్స్ కి సంబంధించి ఏదైనా ఉంటే అప్పులు తీర్చుకోవడం కానీ, ఓకే, అప్పులు తీర్చే పొజిషన్ నుంచి అప్పులు ఇచ్చే పొజిషన్ కి వెళ్ళడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయంటాయి. అండ్ హెల్త్ అనేది మీకు లాంగ్ టర్మ్ లో ఇబ్బంది ఏదైనా పెడతా ఉంటే అది హెల్త్ రికవర్ అవ్వడం ఇట్లాంటివి కూడా జరిగి లీగల్ ఇష్యూస్ ఉంటే సాల్వ్ అవుతాయి అనమాట. ఓకే, 6th house అంటే మళ్ళీ కోర్ట్ కేసెస్ కి సంబంధించి, లీగల్ ఇష్యూస్ కి సంబంధించి శత్రు స్థానం కూడా వస్తుంది. కాబట్టి లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మనీ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ గురుడి యొక్క సప్తమ దృష్టి అష్టమ స్థానం పైన.
సో అష్టమ స్థానం అంటే ఏంటి, మీకు సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి సంబంధించిన స్థానం, ఇన్హెరిటెన్స్ కి సంబంధించిన స్థానం, మీ లైఫ్ లో పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని నెగిటివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఏదైనా ఉండే స్థానం, అండ్ ఒక డార్క్ ప్లేస్ ని డార్క్నెస్ ని రిప్రజెంట్ చేసే స్థానం అనమాట. అక్కల్ సైన్సెస్, హిడెన్ నాలెడ్జెస్, వీటన్నింటిని రిప్రజెంట్ చేసే స్థానం ఆయుష్ స్థానం. ఇంకా ఏదైనా పని బ్రేక్ అవ్వాలన్నా, ఇబ్బంది అవ్వాలన్నా అన్నిటికీ సంబంధించిన స్థానం అనమాట. సో అష్టమ స్థానంలోకి గురుడి యొక్క దృష్టి అనేది పడినప్పుడు, సప్తమ దృష్టి అష్టమ స్థానం పైన పడినప్పుడు, ఫస్ట్లీ మీకు మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఓకే, సడన్ గా జరగాల్సిన ట్రాన్స్ఫర్మేషన్స్ అంతా కూడా వెల్ బ్యాలెన్స్డ్ గా జరుగుతాయి. సడన్ గా మీరు ట్రావెల్ అవ్వాల్సి వచ్చి అన్ప్లానెడ్ ట్రావెల్స్ వల్ల మీకు మనీ అనేది లాస్ అవ్వడం, ఇలాంటివన్నీ జరగకుండా కొంచెం అవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి అనమాట. కొంచెం ఇలాంటి యొక్క సిచ్యువేషన్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వారసత్వ ఆస్తులు కలిసి రావడం, వారసత్వ ఆస్తులకి ఇన్హెరిటెంట్ ప్రాపర్టీస్ కి సంబంధించి ఏదైనా గొడవలు జరుగుతుంటే అవన్నీ క్లియర్ అయ్యి మీకు కొంచెం బెనిఫిట్ అయితే దాని నుంచి అవ్వడం, ఇన్సూరెన్స్ మనీ అనేది మీకు రావడం, ఓకే, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మంచి రిటర్న్స్ అనేది రావడం, ఇలాంటివన్నీ కూడా మీకు గురుడు యొక్క సప్తమ దృష్టి అష్టమ స్థానం పైన పడడం వల్ల జరుగుతుంది. అండ్ ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి చాలా మంచి టైం అనమాట ఈ యొక్క టైం పీరియడ్. అయితే ఎవరైనా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నా, స్పిరిచువల్ అవేకనింగ్ చేయాలనుకుంటున్నా, నాట్ ఓన్లీ ఆస్ట్రాలజీ, ఏదైనా సరే మీరు ఆస్ట్రాలజీ, వాస్తు, టారోట్, రీకి హీలింగ్స్ అండ్ పామిస్ట్రీ, ఏదైనా సరే బేసిక్గా ఈ అకల్ట్ అండ్ హిడెన్ నాలెడ్జెస్ కి సంబంధించిన జోనర్లో ఏది నేర్చుకోవాలనుకుంటున్నా చాలా ఎక్సలెంట్ టైం అనమాట ఇది. నేర్చుకోవాలనుకుంటే మీరు వెంటనే స్టార్ట్ చేయండి. May 15 తర్వాత ఖచ్చితంగా మీకు అది అనుకూలిస్తుంది బాగా. అండ్ మీకు సడన్ చేంజెస్ అనేవి కూడా ఉంటాయన్నమాట. ఓకే, మీ యొక్క కెరియర్ పరంగా కానీ, మీ మనీ విషయాల్లో, ఓకే, మీకు వచ్చే ఇన్కమ్ సోర్సెస్ నుంచి సడన్ చేంజెస్ అయితే ఉంటాయి. అది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అయితే తీసుకొస్తాయి మీకు. సో ఇది ఒక ఈసారి మంచి ఆస్పెక్ట్ అనమాట. దుస్థానం పైకి గురుడు యొక్క ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఆ దుస్థానం యొక్క నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా పాసిఫై అయిపోయి బ్యాలెన్స్ అయిపోతాయి. సో గురుడు యొక్క నవమ దృష్టి, నెక్స్ట్ మీ దశమ స్థానం. దశమ స్థానం అంటే ఏంటి, మీకు కర్మస్థానం అనమాట. మీకు కెరియర్ కి వృత్తి స్థానం, కర్మస్థానం. మీకు ఇంకా మీ వర్క్స్ అనేది ఏదైనా కంప్లీట్ అవ్వాలి అంటే దశమ స్థానం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. నాట్ ఓన్లీ కెరియర్, మీ లైఫ్ లో ఏ వర్క్ అయినా సరే టైంలో కంప్లీట్ అవ్వట్లేదు అంటే మీ దశమ స్థానంలో కర్మ అనేది బ్యాలెన్స్ ఉండిపోయింది. దశమ స్థానాధిపతి యొక్క కర్మ అనేది ప్రీవియస్ లైఫ్ నుంచి పెండింగ్ లో ఉంది అనేసి మీరు గట్టిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో దశమ స్థానం అంటే, కానీ మనం జనరల్ గా మాట్లాడేటప్పుడు జనరల్ టర్మినాలజీ, ఆస్ట్రాలజీ టర్మినాలజీలో దశమం అంటే మనకి కెరియర్ హౌస్ అనమాట. సో ఇప్పుడు దాని నుంచే మాట్లాడదాం. ఇంకా ఫర్దర్ వీడియోస్ మీకు దశమ స్థానం నుంచి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే తీసుకొని వస్తాం. దశమ స్థానంలో గురుడు యొక్క నవమ దృష్టి, కోణ దృష్టి పడినప్పుడు ఫస్ట్లీ మీకు కెరియర్ గ్రోత్ అండ్ కెరియర్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. మీ కెరియర్ గ్రోత్ కి కావాల్సిన వర్క్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా మీకు సమకూరడం కానీ, లేదా మీరు ఎప్పటి నుంచో స్టార్ట్అప్స్ లాంటివి కానీ, లేదా కొత్త టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్స్ ఏదైనా చేయాలనుకుంటున్నా, మీకున్న బిజినెస్ కానీ కెరియర్ నుంచి కానీ ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నా, వాటి నుంచి కొంచెం మీకు బెనిఫిట్ రావడం, ఓకే, అవి చేసే ఒక సిచ్యువేషన్స్ మీకు ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మీ వర్క్ ప్లేస్ లో రికగ్నైజేషన్, ఫేమ్, నేమ్, ఓకే, దశమ స్థానం అంటే మళ్ళీ ఫేమ్, రాజ్యస్థానం అంటారు. ఓకే, ఫేమ్, నేమ్, రికగ్నైజేషన్, మీకు గుర్తింపు అన్ని కూడా దశమ స్థానం నుంచి ఉంటుంది. సో గురుడు యొక్క దృష్టి దశమంలో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక మ్యాలిఫిక్ అయినా దశమంలో ప్రెసెంట్ అయినాడంటే అది మంచిది అనమాట. ఎందువల్ల అంటే గురుడు టూ మచ్ శుభగ్రహంగా ఉంటాడు. ఓకే, గురుడు మరి టూ మచ్ సాఫ్ట్నెస్ అండ్ టూ మచ్ శుభగ్రహం యొక్క నేచర్ అనేది దశమ స్థానానికి పనికిరాదు అనమాట. ఖచ్చితంగా దశమంలో ఏదో ఒక మ్యాలిఫిక్ ఆస్పెక్ట్ కనుక ఉనింది అంటే అది చాలా మంచిగా యోగిస్తుందని అర్థం. ఎందువల్ల అంటే చిన్న ఒక 1 minute ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి అంటే, ఇప్పుడు శుభగ్రహాలు కనుక కేంద్ర కోణ స్థానాల్లో ఉండి వితౌట్ మ్యాలఫిక్స్ ఉన్నారు అంటే పరిస్థితులకు తగినట్టుగా, ఏ పరిస్థితి వస్తే ఆ పరిస్థితికి తగినట్టుగా మోల్డ్ అయిపోతారు అనమాట. అంటే ఒక వాటర్ లాగా అయిపోతుంది మీ యొక్క కెరియర్ డొమైన్స్ అన్ని కూడా, నీళ్ళలాగా అయిపోతుంది. ఏ బాటిల్లో పోస్తే ఆ షేప్ వచ్చేస్తుంది, అట్లా అయిపోతుంది. అదే మ్యాలఫిక్ ఉన్నారనుకోండి, పరిస్థితులకి మీరు టర్న్ అవడం కాదు, పరిస్థితులు మీ వైపు టర్న్ చేసుకునేలా చేస్తాయి అనమాట. మ్యాలఫిక్స్ లొంగరు. సూర్యుడు కానీ, కుజుడు కానీ, శని కానీ, రాహు కానీ, కేతు కానీ ఎవరు కూడా ఈ క్షీణచంద్రుడిని కన్సిడర్ చేయలేం. పాపగ్రహాలతో కూడిన బుధుడు కానీ, వీళ్ళెవరు కూడా మీ యొక్క మీరు చేంజ్ అవ్వాలి, మీరు చేంజ్ అవ్వాలి ఇన్ ద సెన్స్ వాళ్ళు అనుగ్రహిస్తేనే చేంజ్ అవుతారు. సో మీరు చేంజ్ అవ్వాలి అనే ఒక పాయింట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట, చేంజ్ అవ్వనివ్వరు. ఆ పరిస్థితులు ఆటోమేటిక్ గా ఇంకా అక్కడ ఉన్న శుభగ్రహము మంచి, కొంచెంలో కొంచెం మంచిగా యాక్ట్ చేయడం వల్ల మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్ అనేది కాస్త ఇంప్రూవ్ అవడం, ఎక్కువ పెట్టడం వల్ల ఆటోమేటిక్ గా పరిస్థితులే మీ వైపు టర్న్ అవుతాయి అనమాట. మీరు ఆల్వేస్ డొమైన్స్ షిఫ్ట్ చేసుకోవడం, మీ కెరియర్ ని షిఫ్ట్ చేసుకోవడం, చేంజ్ చేసుకుంటడం, నీచెస్ అనేటివి, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి కొద్దిగా. సో అందుకే ఖచ్చితంగా దశమ స్థానంలో గురుడు ఒకవేళ ఉంటే ఏదో ఒక మ్యాలఫిక్ ఆస్పెక్ట్ అయితే ఉండాలి అంటారు.
సరే, ఇప్పుడు మన టాపిక్ కనుక పక్కన పెడితే, ఇప్పుడు గురుడు యొక్క నామ దృష్టి దశమ స్థానం పైన పడినప్పుడు బేసిక్ గా నేమ్, ఫేమ్, రికగ్నైజేషన్, కెరియర్ గ్రోత్, ఎక్స్పాన్షన్, బిజినెస్ గ్రోత్ అండ్ మీ యొక్క రాజ్యస్థానం అయితే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇది గురుడు యొక్క 3 దృష్టులు అండ్ ఒక స్థితికి సంబంధించిన ఫలితాలు అనేటివి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీకు ఫర్దర్ గా అన్ని రాశులకి సంబంధించి ఇంకా రాహుకేతు ట్రాన్సిట్స్, బుధ శుక్ర ట్రాన్సిట్స్ అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ మిస్టిక్ వీడియోస్ అన్ని కూడా తీసుకొని వస్తాను. అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తెలుగులో